పేదలకు ఓ న్యాయం పెద్దలకు మరో న్యాయం చేస్తోందన్న కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను బూతలా చూపించి రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు తప్పు జరిగితే క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి, నోటీసులు ఇవ్వండి, కూలగట్టకండి, కట్టిన నిర్మాణాలు కూలగొడితే ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులు వృధా అవుతాయి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఇంకోటో చెప్తున్న మాటలు కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో చెప్పిన మాటలు. అందుకే నేను అన్నది, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఈ ప్రభుత్వ వ్యవహారం మీ అందరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ బాధ ప్రభుత్వానికి తెలవాలి, మీ బాధ ప్రజలకు తెలవాలి. ముఖ్యంగా నేను మీకు ఒక మాట మాత్రం మళ్ళీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం నాకు తెలిసి న్యాయం చేస్తుంది అనే విశ్వాసం నాకైతే లేదు. ఎందుకంటే కూలగొట్టిందే వాళ్ళు, అన్యాయం చేసిందే వాళ్ళు, అటు వాళ్ళు న్యాయం చేస్తారని నేను అనుకో. కేటీఆర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి హైడ్రాను భూతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కేటీఆర్ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓట్లు దండుకోవాలని ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా గమనించాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈరోజు 600 పైచిలకు చెరువులు ఉంటే ఈ బీఆర్ఎస్ హయాంలో దగ్గర 44 చెరువులు మొత్తమే మాయమైపోయినాయి. ఈ అమాయకులను తీసుకొచ్చారు కదా, ఈ అమాయకులని 10 సంవత్సరాలలో వీళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితులనే వాళ్ళ అమాయకులు పోయి అక్కడ చిక్కుకురు. అది చెరువులను తెలియక, నాలాలను తెలియక, ప్రభుత్వ భూములను తెలియక. మరి 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఎవరు ఎక్కడ కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏ రోజు ఆలోచించలేదు. ఎందుకంటే కమిషన్లు దండుకురు కాబట్టి ఆ రోజు ఏమి గుర్తుకు రాలేదు. ఇలా 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది.